రేపటి నుంచి విజయవాడలో అమరావతి ఆవకాయ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ పర్యాటక శాఖ టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా 3 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనుంది. పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్లో తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవం ప్రతిఫలించనుంది. తెలుగు భాష గొప్పదనం, సంప్రదాయాలు, సాహిత్యం, సినిమాలపై ప్రముఖులతో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. సంక్రాంతి పండగకు దేశ నలుమూల నుంచి వచ్చే అతిథులకు, సొంత ఊరిలో వచ్చే ప్రజలకు అమరావతి ఆవకాయ ఫెస్టివల్ గ్రాండ్ వెల్కమ్ చెప్తా ఉంది. రేపటి నుంచి 3 రోజుల పాటు అమరావతి ఆవకాయ ఉత్సవాలు చాలా గ్రాండ్గా పున్నమి ఘాట్ కృష్ణానది ఒడ్డున జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. మొత్తం మనం చాలా క్లియర్గా తీసుకోవచ్చు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, దేశ నలుమూల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ని ప్రభుత్వం ప్లాన్ చేసిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఒక భారీ స్టేజ్ కూడా మనం చూడొచ్చు. స్టేజ్ నిర్మాణం కూడా పూర్తయింది. మన తెలుగు కల్చర్ని దేశం మొత్తం తెలియపరిచేలాగా ఇక్కడ ఒక భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మన సినిమాను, మన సాహిత్యాన్ని, మన కల్చర్ని మొత్తం ఈ 3 రోజుల పాటు పూర్తిగా అన్ని విధాలుగా ప్రమోట్ చేసే విధంగా ఈ ఈవెంట్ను ఇక్కడంతా కూడా డిజైన్ చేసినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రేపటి నుంచి ఈ అమరావతి ఆవకాయ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పున్నమి ఘాట్ కృష్ణానది ఒడ్డున పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలాగా ఈ విజయవాడ వేదికగా అమరావతి ఆవకాయ ఉత్సవాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఏపీ పర్యాటక శాఖ టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ వేడుకలు రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్లో వైభవంగా ఈ వేడుకలు జరగబోతా ఉన్నాయి. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాల్ని నేటి తరానికి తెలియజెప్పడంతో పాటు మన భాషలోని గొప్పతనం, ఘనమైన సాహిత్యం, తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన సినిమాల గురించి ఈ సందర్భంగా 3 రోజుల పాటు చర్చించనున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆవకాయ ఫెస్టివల్కు రూపకల్పన చేశారు. నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనలు, తమ అభిప్రాయాలను పూర్తిగా ఈ వేడుకలలో పంచుకోనున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతో పాటు బుర్ర కథలు, కూచిపూడి నాట్యం వంటి వాటిపై కూడా చర్చలు జరగనున్నాయి. రచయితలు, చిత్ర నిర్మాతలు, సంగీతకారులు, కళాకారులతో ఇంటరాక్టివ్ సెక్షన్లు కూడా దీంట్లో ప్లాన్ చేశారు. వీటితో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. 8వ తేదీ రాత్రి అంటే రేపు 7:50 నుంచి 8:20 వరకు కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ దగ్గర జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. పూర్తిగా ఈ ఈవెంట్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినవి కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు టూరిజం ఎండి అమరాపాలితో పాటు ఉన్నతాధికారులందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా ఫినిష్ చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు అమరావతి ఆవకాయ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్లో